పీరియడ్స్ లో ఉన్న అమ్మాయి తులసి మొక్కను ముట్టుకోవడం వల్ల పాడైపోతుందని కూడా మాట్లాడుతూ ఉంటారు. ప్రకృతిలో ఇలాంటి నియమాలు లేవు. మొక్కలు అందరికీ సమానమే. నెగిటివ్ పీరియడ్స్ అయినప్పుడు ముట్టకూడదు ఇవన్నీ ఏం లేదండి. అది న్యాచురల్ యొక్క ఏమో, అది న్యాచురల్, అది లేడీస్కి ఉండే ఒక న్యాచురల్ గుణం. అది దానివల్ల చెట్టు ఎండిపోవడం కానీ దానివల్ల ఒకవేళ అలా ఉండి మంచి వైబ్రేషన్ తోటి ముట్టితే పీరియడ్స్ ఉన్నప్పుడు ఒకవేళ ముట్టినప్పుడు మొక్క మంచిగా పెరిగితే ఇవన్నీ మన ఆలోచన విధానం బట్టే ఉంటాయి. కాబట్టి మన ఆలోచన విధానాలన్నీ కూడా పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్, నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గా మారుతాయి. కాబట్టి మనం వాటర్ తాగే పద్ధతి మనకి ఇష్టమైన వ్యక్తి ఇచ్చినప్పుడు చాలా ప్రేమగా తాగుతాం, చాలా మంచిగా తాగుతాం. అదే మనకు నచ్చిన వాడు ఇస్తే తాగని కూడా తాగా, వాటర్ ఏం పాపం చేసింది నీకు అలా. కాబట్టి సిచ్యువేషన్ బట్టి వాళ్ళ మనస్తత్వాలు మారినప్పుడు ఖచ్చితంగా మన పంచభూతాలు అనేటివి కూడా ఇన్బ్యాలెన్స్ అవుతుంటాయి. కాబట్టి పంచభూత తత్వాన్ని అర్థం చేసుకుంటే, నాడీ వ్యవస్థను అర్థం చేసుకుంటే కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు చాలా సులువుగా తగ్గించవచ్చని, చాలా తక్కువ ఖర్చుతో తగ్గించవచ్చని ప్రకృతి వైద్యం చెప్తుంది. ఓకే, వాటర్ తాగడం విషయానికి వస్తే టాపిక్ వచ్చింది కాబట్టి వాటర్ తాగడంలో కూడా పద్ధతులు ఉంటాయి. దాన్ని ఇలానే తీసుకోవాలి మనం, లేదంటే ఇలా తీసుకుంటే ఇలాంటి డిసీజెస్ వస్తాయని కూడా మనం మాట్లాడుతుంటాం. నేను కూడా కొన్ని వీడియోస్ చూసాను, అది నిజమేనా? ఒక్క విషయం చెప్తాను నేను, మళ్ళీ ఎందుకు నంబర్ చెప్తాను అనేది బాగా అవేర్నెస్ ఉండాలి కొంచెం. 2026లో బతుకుతున్నాం. ఒక 50 years బ్యాక్ వెళ్దాం, ఎందుకంటే వెళ్తేనే మనకు ప్రకృతి ఏందనేది చెప్తుంది. ఓకేనా? 50 సంవత్సరాల కింద ఎలాంటి ఫిల్టర్లు ఏమైనా ఉన్నాయా?